ఎవరు అనే విషయము, సృష్టికర్త ఎవరు అనే విషయం ఈ ఖురాన్ నుండి, ఇతర మత గ్రంథాల నుండి, అలాగే ముఖ్యంగా బైబిల్ మరియు హిందూ మత గ్రంథాల నుండి దేవుడు ఎవరు అనే విషయాన్ని నేను తెలియజేశాను. ఇక దేవుడు కానివారు ఎవరు అంటే వారి గురించి ముఖ్యంగా మనము హిందూ మత గ్రంథాలు, ఉదాహరణకి సోదరిమణి శ్రీరాముల వారిని చెప్పారు. శ్రీరాముల వారి గురించి ఎక్కడ ఉంటుంది? ఈ రామాయణంలో 7 కాండాలు ఉన్నాయండి. బాలకాండం, అరణ్యకాండం, కిష్కింధకాండం, లంకాకాండం, యుద్ధాకాండం అనేసి. అందులో బాలకాండంలో శ్రీరాముల వారు బాల్యంలో ఉన్నప్పుడు ఆయన గురువుగారు అయినటువంటి విశ్వామిత్రుల వారు ఆయనకి మంత్రాలు చెప్తూ లేపుతున్నారు. అదేంటి? కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్ట ఉత్తిష్ట ఉత్తిష్టో గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకర త్రైలోక్యం మంగళం కురు. కౌసల్య సుప్రజారామ, కౌసల్యకు పుట్టినటువంటి ఓ మంచి పిల్లవాడా రామా, పూర్వ సంధ్య ప్రవర్తతే, సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది, ఉత్తిష్ట నిదురలే, నరశార్ధుల నరులలో పులి వంటి వాడా, కర్తవ్యం దైవమాహ్నికం, ఆ దైవం చెప్పిన విధంగా చేసేటటువంటి కర్మ నీవు చేయాలి, ఆ దైవాన్ని ఆరాధించాలి అని చాలా స్పష్టంగా రామాయణంలో బాలకాండంలో ఈ విషయం కనబడుతుంది. అంటే రాముల వారి గురుగారైన విశ్వామిత్రుల వారు రాముల వారిని లేపారు ఎప్పుడు? సూర్యుడు ఉదయించే ముందు. మరి ఈ ప్రకారంగా ఈరోజు సూర్యుడు ఉదయించే ముందు ప్రేయర్ చేసేవారు, ఆరాధించేవారు ఎవరంటే కేవలం ముస్లింలు మాత్రమే విశ్వవ్యాప్తంగా. అలాగే సాయిబాబా వారి గురించి చూసినప్పుడు సాయిబాబా ఎక్కిరాల భరద్వాజ రచించినటువంటి సాయిబాబా ది మాస్టర్ అనేటటువంటి పుస్తకంలో పేజీ నంబర్ 139లో ఏముందంటే, సాయిబాబా పెందల కడనే లేచి సూర్యుడు ఉదయించకంటే ముందే లేచి ఆయన నమాజ్ చేసేవారు. సాయిబాబా 5 పూటలు నమాజ్ చేసేవారు. అసలు పేరు ఆయన పేరు జైనుల్ ఆబిదీన్ సైఫుద్దీన్ బాబా అనేటువంటి ఆధారాలు మనకు కనబడతాయి. ఎక్కిరాల భరద్వాజ రచించినటువంటి శ్రీ సాయి లీలామృతంలో పేజీ నెంబర్ 18 నుండి 27ని మనం పరిశీలించినట్లయితే సాయిబాబా చెప్పారు, సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లాహ్ మాలిక్ అల్లాహ్ భలా కరేగా. సాయిబాబా సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారా, లేక సబ్కా మాలిక్ మై హూ అని చెప్పారా? సబ్కా మాలిక్ ఏక్ హై అని చెప్పారు. నిజంగా మీకు సాయిబాబాపై ప్రేమ ఉంటే సాయిబాబా ఏ దైవాన్ని అయితే ఆరాధించారో ఆ దైవాన్ని మనము ఆరాధించాలి. ఇది ఆయన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ, భక్తి. ఇక అలాగే శ్రీకృష్ణ వారు ఉన్నారు. ఈ భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెప్పారు 18వ అధ్యాయం 62వ శ్లోకం, 18వ అధ్యాయం 66వ శ్లోకం, ముఖ్యంగా 8వ అధ్యాయం 1వ శ్లోకంలో అర్జున వారు ఒక ప్రశ్న అడిగారు. అదేంటి? కిం తద్బ్రహ్మ కిమాచాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే. ఓ పురుష శ్రేష్ఠుడమైన ఓ కృష్ణ, దైవం ఎవరు? అడిగింది ఎవరు? అర్జున వారు శ్రీకృష్ణ వారిని అడిగారు. దానికి సమాధానంగా గీతాశాస్త్రం 8వ అధ్యాయం 2-3 శ్లోకాల్లో ఆయన సమాధానం చెప్తున్నారు. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్వవికరో విసర్గా కర్మ సంహితః. ఓ అర్జున, ఆ దైవం ఆయన అక్షరం, క్షరము కానివాడు, నాశనం లేనివాడు, బ్రహ్మ, ఆ సృష్టికర్త, పరమందు ఉన్నాడు, ఆ దైవం పైన ఉన్నాడని శ్రీకృష్ణ వారు చెప్పారు. అందుకే భగవద్గీత 18వ అధ్యాయం 62వ శ్లోకంలో తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ ప్రసాదాత్పరం శాంతి స్థానం ప్రాప్సి శాశ్వతం. ఓ అర్జున, సర్వ విధముల ఆ దైవాన్ని నువ్వు ఆరాధించు, అప్పుడు నీకు ముక్తి లభిస్తుంది అని చాలా స్పష్టంగా శ్రీకృష్ణ వారు తనకు అతీతంగా ఉన్న ఆ దైవాన్ని ఆరాధించారు. కాబట్టి శ్రీకృష్ణ వారైనా, సాయిబాబా వారైనా, శ్రీరాముల వారైనా వీరందరూ కూడా తమకు అతీతంగా ఉన్న దైవాన్ని ఆరాధించమని చెప్పారు. నిజంగా వారి పట్ల మనకు ప్రేమ, గౌరవం, అభిమానం ఉంటే వారు చెప్పినట్లుగా మనందరి సృష్టికర్త అయినటువంటి దైవం వీరు ఎవరినైతే ఆరాధించారో ఆ దైవాన్ని మనం ఆరాధించాలి. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. పొదులు సిరాజు రెహమాన్ గారికి ప్రశ్న. ఓకే సార్, నా పేరు ఎస్ ప్రవీణ్ కుమార్, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఐ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు సిరాజ్ భాయ్ బికాజ్ హిజ్ బుక్ నాలెడ్జ్ అనలైజ్ ఈజ్ వెరీ గుడ్. సో మై క్వశ్చన్ ఈజ్, అల్లాహ్ కేవలం ఒక అరబియే మాట్లాడతాడా, ఇంకేదైనా లాంగ్వేజెస్ మాట్లాడతాడా? అస్సలాము అలైకుం. సోదరుడు ప్రవీణ్ గారు ఒక మంచి ప్రశ్న వేశారు. అల్లాహ్ కేవలం అరబియే మాట్లాడతాడా, లేక ఇతర భాషలు కూడా మాట్లాడతారా? ఈ ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కూడా అల్లాహ్ యొక్క సూచనలోనివి అని చెప్పాడనమాట. కేవలం అరబ్బీ మాత్రమే అలా కాదు, ఈ విశ్వంలో ఉన్న భాషలు ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అల్లాహ్ యొక్క సూచనలు అని చెప్పాడు. ఆ తర్వాత ఖురాన్లో సూర ఇబ్రాహీం 14వ అధ్యాయం
4వ వచనంలో వమా అర్సల్నా మిర్ రసూలిన్ ఇల్లా బిలిసాని కౌమిహి లియుబయ్యిన లహుం, మేము మా ప్రవక్తలను పంపినప్పుడల్లా ఆ జాతి ప్రజలు మాట్లాడే భాషలోనే మేము ప్రవక్తలను పంపించాం. ఎందుకంటే వారికి చక్కగా విషయం అర్థం కావడానికి. నేటికి 1400 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలో అక్కడ అరబ్బీ మాట్లాడేవారు కాబట్టి దైవం అరబ్బీలో ఖురాన్ అవతరింపజేశాడు. ఒకవేళ ఎవరన్నా అడగొచ్చు, ఎందుకండి అల్లా అరబ్బీయే ఎందుకు అవతరించాడు? ఒకవేళ సంస్కృతంలో ఏదన్నా గ్రంథం వచ్చింది అనుకోండి, సంస్కృతం తెలియని వారు అరబీ వాళ్ళు అడగవచ్చు, సంస్కృతంలో ఎందుకు వచ్చింది, అరబీలో రావచ్చు కదా అని కదా. కాబట్టి దైవము అక్కడ నేటికి 1400 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలో మక్కా ప్రాంతంలో అక్కడ అందరూ కూడా ఈ అరబీ భాష తెలుసు కాబట్టి దైవం అరబ్బీలో ఈ యొక్క ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాడు. అల్లాకు సమస్తము తెలుసు, సమస్త విషయాలపై ఆయనకు అధికారం ఉంది. ఈ భాషలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమస్తము అల్లాకు తెలుసు. అయితే ఇప్పుడు విషయం ఏంటి, మనము ఏదైతే కాన్సెప్ట్ ఈరోజు మనం తెలుసుకున్నామో ఆ భాష ఏదైతే ఖురాను గ్రంథంని నేను మీకు పరిచయం చేశానో, ఈ ఖురాను గ్రంథం అరబ్బీలో అవతరించిందనేసి. అయితే ఖురాన్ కంటే ముందు ఏ భాషలైతే వచ్చాయో, ఉదాహరణకి సంస్కృతం, ఆ తర్వాత హెబ్రూ లాంగ్వేజ్, అర్మాయి, ఇతర భాషలు ఏవైనప్పటికీ కూడా అక్కడ కూడా దైవం అల్లాగానే పిలువబడ్డాడు. ఉదాహరణకి అల్లోపనిషత్తులో అల్లా అనే పేరు మీదనే ఒక ఉపనిషత్తు ఉంది, ప్రథమాధ్యాయాన్ని చెప్పాను, అల్లో జ్యేష్ఠం పరమం. ఆ తర్వాత ఋగ్వేదంలో 2 మండలం 1 సూక్తం 11 మంత్రం, 3వ మండలం 30 సూక్తం 10వ మంత్రం, ఋగ్వేదం 9వ మండలం 67 సూక్తం 30 మంత్రాల్లో అల్లా అనేటటువంటి పేరు ఉంది. బైబిల్లో మీరు హిబ్రూ బైబిల్ చూసినట్లయితే ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో అల్లా అనేటటువంటి పేరు ఉంటుంది. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ యేసు కూడా ఏలి ఏలి అని, ఎలోహి అని పిలిచినట్టు ఆధారాలు ఉంటాయన్నమాట. మరి మీరు బైబిల్లో చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో అక్కడ ఏదైతే యెహోవా అని ఈరోజు మనం పేరు వింటున్నామో ఆ యెహోవా వాస్తవానికి యెహోవా కాదండి, యహ్వే అని ఉండేదన్నమాట. యహ్వే అరబీలో యాహయ్యు, యాహయ్యు అంటే సజీవుడు అనమాట. యహ్వే యాహయ్యు ఈ దరిదాపుగా ఈ హెబ్రూ మరియు అరబీ సిస్టర్ లాంగ్వేజెస్ అనమాట. దరిదాపు చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి భాష ఇది. అయితే అల్లా అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఇది చాలా ఘనత కలిగినటువంటి పదం అనమాట. ఆ అల్లా చూడండి, ఇప్పుడు మనం తెలుగులో దేవుడు అంటాం. నిజంగా దేవుడు ఒక్కడే అయినప్పుడు దేవుళ్ళు అన్న పదమే ఉండకూడదు. దేవుడు, దేవి, దేవత, ఆ తర్వాత ఈశ్వర్, ఈశ్వరి, ఆ తర్వాత మీరు చూసినట్లయితే మీరు ఎన్నైతే హిందూయిజంలో దేవుళ్ళ పేర్లుగా పిలుస్తున్నారో అన్నీ కూడా బహువచనాన్ని సూచిస్తాయి. అదే అలాగే ఇంగ్లీష్లో గాడ్, ఆ తర్వాత దాని బహువచనం అయితే గాడ్స్, గాడెస్ అవుతుంది. అలాగే ఇతర ఏ పదాలైనా ఖుదా అంటే ఖుదాయే అనేసి ఉంటుంది అనమాట. కానీ అల్లా అన్న పదం ఏదైతే ఉందో అరబ్బీలో దీని ఈ గ్రామర్కి చాలా ప్రత్యేకత ఉందండి. ఆ అరబ్బీలో ఉన్నటువంటి అల్లా, తర్వాత అల్లాలు అనేసి స్త్రీలింగం పురుషలింగం ఆపాదిస్తే ఇది పొసగనటువంటి ఎంతో శుభప్రదమైనటువంటి పేరు ఈ అల్లా. మీరు చూడండి, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలో ఎవరు కూడా తమ సంతానానికి అల్లా అని పేరు పెట్టుకోరు, అబ్దుల్లా అని పేరు పెట్టుకుంటారు. అంటే అల్లా యొక్క దాసులని, అబ్దుర్ రెహమాన్ కరుణామైన దాసులని. ఇది అల్లా పేరులో ఉన్నటువంటి ఒక ఘనత. ఆ అల్లా సమస్త భాషలు తెలుసు, సమస్త మానవులకు తెలిసినటువంటి అన్ని భాషలు తెలుసు. ఈ భాషలన్నీ కూడా అల్లా యొక్క సూచనలోనివే. అయితే ఇప్పుడు ఏదైతే మీకు ఖురాన్ నుండి నేను కొన్ని విషయాలు చెప్పానో ఈ ఖురాన్ అన్ని భాషల్లో ట్రాన్స్లేషన్ చేయడం జరిగిందండి. దాదాపుగా ప్రపంచంలో 6800 భాషలు ఉన్నాయి. అందులో 2220 భాషలు ఉచ్చారణపూర్వకంగా ఉన్నాయి, మిగతా లిఖితపూర్వకంగా ఉన్నాయి. అయితే మ్యాక్సిమం మీకు ఇంగ్లీష్లో అయినా, అరబ్బీలో అయినా, తెలుగులో అయినా, చాలా భాషల్లో, హిందీలో అయినా ఈ ఖురాన్ గ్రంథాన్ని ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ అల్లాకు అన్ని భాషలు తెలుసు. ఆ అల్లా పంపించినటువంటి గ్రంథాన్ని అన్ని భాషల్లో ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. కాబట్టి మరి ప్రవీణ్ గారిని నేను వినయంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. మీరు అల్లా పంపినటువంటి గ్రంథం తెలుగులో తీసుకోవాల్సిందిగా స్టేజ్ పైకి రావాల్సిందిగా నేను కోరుచున్నాను. సార్, మీరు సాయిబాబా భక్తుడు ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గురించి. మీ పేరు? సంతోష్. నేను ఆర్ఎంపీ డాక్టర్ అని పనిచేస్తాను నేను. వెరీ మీరు అన్నారు కదా, సాయిబాబా కూడా చెప్పిండు సబ్కా మాలిక్ ఏక్, అతనే అల్లా అని, అతనే దేవుడు అని, మాలిక్తో ఏక్ హే. అయితే నేను చిన్నప్పటి నుంచి సాయిబాబాది పుస్తకం అని చదివిన. మీరు కూడా ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ పేరు తీసిండు కాబట్టి నాకు ఒక డౌట్ ఉన్నది. అయితే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతనికి ఇంకొక జన్మ అంటూ ఉంటుందా? ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని యొక్క దుష్కర్మాల వల్ల దేవుడు అతనికి కుక్క జన్మ కానీ మళ్ళా మేక జన్మ కానీ ఇవ్వడం అనేది కొందరి ఇప్పుడు బయట ఉన్నదే అపోహనం. అది నిజమో తెలియదు. నిజానికి మాత్రం అది దానికి డౌట్ అనేది మీరు చెప్తారని క్లియర్గా. అస్సలాము అలైకుం. సోదరుడు సంతోష్ గారు ఆర్ఎంపీ డాక్టర్ ఆయన ఒక మంచి ప్రశ్న వేశారండి.
పునర్జన్మకు సంబంధించి హిందువుల్లో ఒక కాన్సెప్ట్ ఉంది కదా, మరి ఇక్కడ చనిపోయిన తర్వాత మళ్ళీ జంతువుగా పుట్టడం, కుక్కగా పుట్టడం, ఇది ఎంతవరకు వాస్తవమని సోదరుడు ప్రశ్నించారు. అయితే ఇక్కడ మెజారిటీ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అంటే ఇక్కడ మన హిందూ సోదరులు, ముస్లింలు, క్రైస్తవులు మన ఈ ఏపీలో, అయితే ముస్లింలు అనగా మేము, తర్వాత క్రైస్తవులు కూడా చనిపోయిన తర్వాత దైవం తీర్పు దినం రోజు లేపుతాడు, ప్రళయం తర్వాత మళ్ళీ అక్కడ సమావేశపరుస్తాడు అనే విషయాన్ని ముస్లింలు మరియు క్రైస్తవులు ఉమ్మడిగా విశ్వసిస్తారండి. ఈ ఖురాన్లో సూరే అల్ అనాం 6:12 ఏముందంటే 6:12 లయజ్మా అన్నకుమ్ ఇలా యౌమిల్ ఖియామతి లా రైబ ఫీహ్, తీర్పు దినం నిస్సందేహంగా సంభవిస్తుంది, అప్పుడు దైవం మిమ్మల్ని అందరినీ కూడా సమావేశపరుస్తాడు, చనిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ అక్కడ నిలబెడతాడు అని ఖురాన్లో 30-40 అక్కడ కూడా తెలియచేయడం జరిగింది. దైవం మళ్ళీ అక్కడ జీవితం అక్కడ ఇస్తాడు, పరలోకంలో ఇస్తాడనేసి చెప్పడం జరిగింది. అక్కడ తీర్పు దినం రోజు తీర్పు అనేది జరుగుతుందని. బైబిల్లో కూడా యోహాను సువార్త 5:28-29 కూడా ఈ విషయం ఉంది. అయితే ఇక్కడ ముస్లింలు మరియు క్రైస్తవులు మాత్రం చనిపోయిన తర్వాత ప్రళయం తర్వాత అక్కడ తీర్పు దినం ఉంది అనే విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. కానీ ఎక్కువగా ఉన్నటువంటి ఈ జనాభా హిందూ సోదరులు మాత్రం వాళ్ళు ఏమంటారంటే, వారు చెప్పేటటువంటి ఒక లాజిక్ ఏంటంటే, ఇక్కడ మంచి పనులు చేసుకుంటే వచ్చే జన్మలో మనం మానవునిగా పుడతాం, ఇక్కడ చెడు పనులు చేసుకుంటే వచ్చే జన్మలో మనం జంతువుగా, కుక్కగాను నక్కగాను పుడతాము అనేది సర్వసామాన్యంగా చెప్తూ ఉంటారు. అయితే వాస్తవానికి మన లాజిక్, మనకు దేవుడు ఇచ్చినటువంటి కామన్ సెన్స్, మనకు ఇచ్చినటువంటి ఈ యుక్తి ప్రకారంగా ఒకసారి మనం ఆలోచిస్తే, ఈరోజు సమాజంలో ఎక్కువగా చెడు చేసేవారు ఉన్నారా లేక మహాత్ములు ఉన్నారండి? సంతోష్ గారు, చెడు చేసేవారే, దుర్మార్గులు, దౌర్జన్యపరులే ఉన్నారు ఎక్కువగా. వీరి కాన్సెప్ట్ ప్రకారంగా చెడు చేసిన వ్యక్తి జంతువుగా పుడతాడు, మంచి చేసిన వ్యక్తి మళ్ళీ మానవుడుగాని ఏ లోకంలో జన్మ అనుభవిస్తాడు అనేది సత్యమైతే, ఈరోజు చూడండి మానవ జనాభా కంటే కూడా జంతువుల సంఖ్య ఎక్కువగా ఉండేది. ఈ లాజిక్ ప్రకారంగా ఏదైతే సోదరులు చెప్తున్నారో, చెడు పని చేసుకుంటే మనం కుక్కలా జంతువుగా పుడతామనేటటువంటి విషయమే సరైనదైతే, మానవ జనాభా కంటే కూడా జంతువుల సంఖ్య ఎక్కువగా ఉండాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ వారి యొక్క అధ్యయనం ప్రకారంగా 700 కోట్ల జనాభా ఇప్పుడు ప్రస్తుతం మన విశ్వంలో ఉంది. ఇంత జనాభా ఎప్పుడు లేదు, గతంలో ఎప్పుడు లేదనమాట ఇంత జనాభా. అయితే ఈ కాన్సెప్ట్ చెడు పనులు చేసుకుంటే జంతువుగా పుట్టడమే సరైనదైతే, మానవుల కంటే జంతువుల సంఖ్యనే ఎక్కువ ఉండాలి. కానీ మరోవైపు జంతువులు నశించిపోతున్నాయని జూలో పెట్టి వాటిని పోషించడం జరుగుతుంది. కాబట్టి లాజిక్ ప్రకారంగా ఇది తప్పు. మరొక విషయం ఏంటంటే, హిందూయిజంలో 4 యుగాలు ఉన్నాయండి. ఒకటి సత్యయుగం, ఇందులో ఎప్పుడు సత్యమే ఉంటుంది. ఆ తర్వాత త్రైతాయుగం, ఇందులో 75% మంచి, 20% చెడు. ఆ తర్వాత ద్వాపర యుగం, ఇందులో 50-50 మంచి చెడు. ఆ తర్వాత కలియుగం, ఇందులో 25% మంచి ఉంటుంది, మిగతా మొత్తం కూడా చెడు ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటూ వచ్చినట్లయితే సత్యయుగంలో అందరూ కూడా మహాత్ములు, మంచి వాళ్ళే ఉన్నారు. వీళ్ళు చనిపోతే మళ్ళీ మానవ జన్మగా కాకుండా ముక్తిని పొందాలి. కానీ ఇంత జనాభా ఎందుకు ఎక్కువగా వచ్చేసింది అంటే, ఈ యుగాల ప్రకారంగా కాన్సెప్ట్ చూసినప్పటికీ కూడా ఏదైతే హిందూ సోదరులు ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నారో అది గ్రంథాల ప్రకారంగా సరైనటువంటి విశ్వాసము కాదు. అయితే ఇప్పుడు నిజమైన విశ్వాసం ఏంటి? ఇక్కడ మీరు చూసినప్పుడు భగవద్గీతలో 9వ అధ్యాయము 7వ శ్లోకంలో, సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ అర్జున, సమస్త ప్రాణికోట్లు అన్ని కూడా నా ప్రకృతిని చేరి ప్రళయం వరకు ఇందు అణిగి ఉంటాయి. తర్వాత కల్పాదో విసృజామ్యహం, సృష్టి ప్రళయ కాలమందు మళ్ళీ వీరందరినీ కూడా నేను సమావేశపరుస్తాను, అక్కడ లెక్క తీసుకుంటాను అనేసి చెప్పడం జరిగింది. కాబట్టి చనిపోయిన వ్యక్తి మంచి పనులు చేసుకుంటే మళ్ళీ మానవుడిగా పుడతాడు, చెడు పనులు చేసుకుంటే జంతువుగా పుడతాడు అనేది ఒక భావన, కానీ ఇది సరైనటువంటి విషయం కాదు. అయితే వేదాలు ఉన్నాయి కదండి, చతుర్వేదాలు, వేదాలలో ఎక్కడ కూడా మళ్ళీ ఇలా జన్మ ఎత్తుతాడు, మనిషిగా ఈ లోకంలో పుడతాడు, జంతువుగా పుడతాడు అనే భావన వేదాల్లో లేదు. వేదాలలో ఉన్న పదం ఏంటంటే పునఃజన్మ. పునః అంటే మళ్ళీ దేవుడు సృష్టిస్తాడు, మళ్ళీ పుడతారు. ఎక్కడ? అది పరలోకంలో. దీన్ని వాడుకలో పునర్పెట్టేశారు. పునర్జన్మ అంటే మళ్ళీ మళ్ళీ పుడతారు. ఇది వాడుక భాషలో ఏంటంటే ఇది దోషంగా మారిపోయింది అనమాట. కాబట్టి వేదాలలో ఎక్కడ కూడా చనిపోయిన తర్వాత మంచి పనులు చేసుకుంటే మానవుడిగా పుట్టడం, చెడు పనులు చేసుకుంటే జంతువుగా పుట్టడం అనే విషయం వేదాలు, చతుర్వేదాల్లో ఎక్కడా కూడా లేదు. అయితే భగవద్గీతలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి, దాని కాంట్రడిక్షన్ కూడా జన్మ లేదు అనే విషయం కూడా భగవద్గీతలో చెప్పడం జరిగింది. మీకు నిజంగా పునర్జన్మ గురించి ఇంకా విషయాలు తెలుసుకోవాలి అంటే, నేను నా టాపిక్ ఒకటి జరిగిందండి కోహిర్లో, మరణానంతర జీవితం, గీతా, బైబిల్ మరియు ఖురాన్ విలువలు. ఇందులో పునర్జన్మ ఎందుకు లేదు అనే విషయం కంప్లీట్గా నేను మీకు ఆధారాలతో పాటు చెప్పడం జరిగింది. దయచేసి మీరు స్టేజ్ పైకి వచ్చేసి ఈ సీడీని తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను.
స్లిప్ ద్వారా ఒక ప్రశ్న సోదరుడు సిరాజు రెహమాన్ గారికి తీసుకోవడం జరుగుతుంది. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. ఏమంటే ఏ మార్గాన్ని పాటించినా వెళ్ళేది స్వర్గానికే. సోదరుడు స్లిప్ ద్వారా ప్రశ్నించారండి. మార్గాలు వేరైనా గమ్యం ఒకటే, ఏ మతాన్ని అవలంబించినా చేరేది దేవుని వద్దకే అని చెప్పారు. అయితే సోదరులారా, చాలా కాన్సన్ట్రేషన్గా ఈ యొక్క సమాధానాన్ని మీరు ఆలకించండి. ఈ విషయము ఒక సాధారణ వ్యక్తి నమ్మి ఆచరిస్తున్నాడు అంటే అది ఒక పెద్ద విషయం ఏమి కాదు. కానీ పండితులు, స్కాలర్స్ అనబడేవారు కూడా ఇలా ప్రచారం చేస్తూ ఉంటారన్నమాట. మొత్తం ఇలాంటి సభల్లో ఆ తర్వాత చాలామంది సమావేశమైనప్పుడు వాళ్ళు సింపుల్గా ఏం చెప్తారంటే, మార్గాలు వేరైనా గమ్యం మాత్రం ఒకటేనండి, ఏ మతాన్ని పాటించినా చేరేది అక్కడికి కదా అని అంటారు. దానికి వివిధ రకాలుగా ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తారు. నా సమాధానం ఏంటంటే, సోదరులారా, నేను ఇప్పుడు ఆదిలాబాద్లో ఉన్నాను. నేను హైదరాబాద్ నుండి వచ్చాను కాబట్టి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. కానీ నేను ఆదిలాబాద్ నుండి నాగ్పూర్ బస్ ఎక్కాను. ఎక్కడికి వెళ్తానండి? నేను స్టేషన్కి వెళ్ళిపోయాను, ఆ బస్ స్టాప్కి వెళ్ళిపోయి ఏదో ఒక బస్ ఎక్కాను. నా సంకల్పం ఏంటి? నేను వెళ్ళాలి ఎక్కడికి? హైదరాబాద్. కానీ నేను ఇవేవి ఆలోచించకుండా బస్ స్టాప్కి వెళ్ళిపోయి ఏదో ఒక బస్సులో కూర్చున్నాను. కాదు, అది నాగ్పూర్ తీసుకెళ్ళింది, కానీ హైదరాబాద్ నేను చేరుకోలేను. కేవలం సంకల్పం ఉంటే సరిపోదు, విశ్వాసం కూడా ఉండాలి. మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే, ఇదే సత్యం అయినట్లయితే ధార్మిక గ్రంథాలు ఎందుకు ఈ విషయాన్ని అంగీకరించవు? ఉదాహరణకి బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్లో సామెతలు 16:25 ఏముందంటే, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, ఆయనకు తుదకు అది మరణం వరకు చేర్చును. ఇక్కడ ఏ మార్గంలో అంటే ఆ మార్గంలో మీరు వెళ్ళిపోండి స్వర్గాన్ని పొందుతారు అని చెప్పలేదు. ఇక్కడ ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, ఆయనను తుదకు అది మరణం వరకు నరకానికి తీసుకెళ్తుంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా భగవద్గీత గ్రంథంలో 18:66 సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. సర్వధర్మాన్, సమస్త ధర్మములను పరిత్యజ, విడిచిపెట్టండి, మామేకం, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు పొందుము. సమస్త ధర్మములను, సమస్త మతాలను విడిచిపెట్టేసి ఒకే దైవాన్ని ఆరాధించు అని చెప్పడం జరిగిందే కానీ మీరు ఏ మార్గంలో అంటే ఆ మార్గంలో వెళ్ళిపోండి స్వర్గానికి వెళ్తారని భగవద్గీతలో చెప్పబడలేదు. ఇక అలాగే ఖురాన్ గ్రంథాన్ని మీరు పరిశీలిస్తే ఖురాన్లో సూరే ఆల్ ఇమ్రాన్ 3:85 వమ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫల యక్బల మిన్హు ఫఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరిన్. ఎవరైతే ఈ విధానాన్ని ఇస్లాం కాక మరొక మార్గాన్ని అవలంబించదలిస్తే ఆ మార్గం ఎంత మాత్రం కూడా ఆమోదింపబడదు, ఆ వ్యక్తి పరలోకంలో నష్టపోతాడు. కాబట్టి సోదరులారా, ఏ మార్గాన్ని అవలంబించినా వెళ్ళేది మోక్షమే, చేరేది స్వర్గానికి అనేది గ్రంథాల ప్రకారంగా సరైన విశ్వాసం కాదు. మొదటి విశ్వాసం. రెండో విషయం ఏంటంటే సోదరులారా, ఇప్పుడు చూడండి, ఒక మతం వారు మన హైందవ సోదరులు ఏమని భావిస్తున్నారు అంటే, దేవుడు అవతరిస్తాడు అని హిందూ సోదరులు భావిస్తున్నారు. దీని వ్యతిరేకంగా దేవుడు అవతరించాడు కానీ దేవుని కుమారుడు అవతరిస్తాడు అనేసి క్రైస్తవులు భావిస్తున్నారు. ముస్లింల విశ్వాసం ఏంటి? దేవుడు అనబడేవాడు ఈ లోకానికి రాడు, ఇక్కడ నివసించాడు, వచ్చే అవసరం కూడా ఆయనకు లేదని ముస్లిం అంటున్నారు. 3 రకాల విశ్వాసాలు ఉన్నాయి. మళ్ళీ ఈ 3 రకాల విశ్వాసాలు ఉన్నప్పుడు ఏ మార్గంలో వెళ్ళినా స్వర్గానికి అనేది ఎంతవరకు సాధ్యమవుతుంది, అది ఎంతవరకు సమంజసం అవుతుందంటే ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. కాబట్టి సృష్టికర్త మానవాళికి పంపించినటువంటి మార్గము, ధర్మము అది ప్రతి కాలంలో అందరికీ కూడా సమానంగా ఉండేది. అలాగే ఇప్పుడు ఈ కలియుగం నుండి ప్రళయం వరకు కూడా మానవాళికి సృష్టికర్త పంపించినటువంటి చట్టము అది దివ్య ఖురాన్. ఈ గ్రంథం ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటారో వారికి మాత్రమే మోక్ష ముక్తి లభిస్తుందని దైవం తెలియజేశాడు. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను. అల్హమ్దులిల్లా, సమయం చాలా ఎక్కువైనందున ఇంతటితో ప్రశ్నోత్తరాల సరళిని ముగిస్తున్నాను. ముందుగా ఈ సభను శాంతియుతంగా జరుపుకోవడానికి అన్ని విధాలా సహకరించిన అద్వితీయుడైన ఆ సృష్టికర్తకి, అల్లాహకి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సోదరుడు సిరాజు రెహమాన్ గారి యొక్క ఈ డివిడిని రిలీజ్ చేయడానికి వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అబ్దుల్ రషీద్, అమీరే జమియతే అహ్లే హదీస్ జగిత్యాల. ఈ సభని విజయవంతం చేయడంలో అన్ని విధాలా సహకరించినటువంటి హెచ్డబ్ల్యూ హ్యూమన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారికి మరియు సభలో ఉపస్థితులైనటువంటి పెద్దలకి, సభలో ఇంతసేపు ఓపిక కూర్చుని విన్నటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. వాఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.
పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా. మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా. మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా. తొలిసారి మాతృగర్భములో జగత్తును చూడని సమయంలో తన జనని గర్భమే లోకం మరేమీ లేదనుకుంటాడు. తొలిసారి మాతృగర్భంలో జగత్తును చూడని సమయంలో తన జనని గర్భమే లోకం మరేమీ లేదనుకుంటాడు. ఉడమిపై జీవి ప్రభవించి ఉనికిలోకొచ్చిన తరువాత ఇహలోక జీవితమే సత్యం మరేమీ లేదనుకుంటాడు. మృత్యువే కబలించిన వేళ మృత్యువే కబలించిన వేళ భ్రాంతులన్నీ తొలగిపోవు, భ్రాంతులన్నీ తొలగిపోవు. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా. మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా. మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా.